డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 డేస్ ప్రోగ్రామ్. ఏప్రిల్ 28వ తారీఖు సోమవారం రాత్రి లోపు చేయాల్సిన కొన్ని పరిహారాలు ఉన్నాయి, కొన్ని స్పిరిచువల్ రెమెడీస్ ఉన్నాయి. సాటర్న్ అనే ప్లానెట్, శని గ్రహం తన యొక్క సొంత నక్షత్రంలోకి ఎంటర్ అవుతున్నాడు, ఉత్తర భాద్రపద నక్షత్రం. పవర్ఫుల్ డే అని చెప్పొచ్చు. మేనిఫెస్టేషన్కి సంబంధించి పవర్ఫుల్ డే. మీరు లైఫ్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అంటే ఏప్రిల్ 28వ తారీఖుని మీరు రైట్ వేలో ఉపయోగించుకోండి. నైట్ లోపు చేయాల్సిన కొన్ని పరిహారాలు, కొన్ని మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. శ్రద్ధగా విని ఆచరణలో పెట్టండి. నవగ్రహాల యొక్క ఆశీర్వాదాలు పొందండి. అనుకున్నది ప్రతిదీ ఆకర్షించండి త్రూ యూనివర్స్ బ్లెస్సింగ్స్ ద్వారా. లాస్ట్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 డేస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఓం సం శనీశ్వరాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయ నమః. ఓం శ్రీ దక్షిణామూర్తి స్వామి అయి నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, శ్రద్ధగా వినండి. ఏప్రిల్ 28వ తారీఖుకి చాలా స్పిరిచువల్ పవర్ ఉంది, చాలా స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఉంది. మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి, మేనిఫెస్టేషన్ రిజల్ట్ పొందడానికి ఏప్రిల్ 28వ తారీఖు శుభదినం అని చెప్పొచ్చు, ఆస్పీషియస్ డే అని చెప్పొచ్చు. గ్రేట్ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఉన్న రోజు. ఎందుకు అంటే ఏప్రిల్ 28వ తారీఖు సోమవారం శనీశ్వరుడిని మనం టాస్క్ మాస్టర్ అంటాం. మనల్ని మనందరినీ, ప్రతి మానవ రాసుని ఆడించేది, ప్రతి మానవుడిని ఆడించేది శనీశ్వరుడు. పవర్ఫుల్ ప్లానెట్. సో ఈ సాటర్న్ అనే ప్లానెట్, శనీశ్వరుడు ఏప్రిల్ 28వ తారీఖు సోమవారం తన యొక్క సొంత నక్షత్రంలోకి ఎంటర్ అవుతున్నాడు, ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి ఎంటర్ అవుతున్నాడు. పవర్ఫుల్ డే. మరి శనీశ్వరుడి యొక్క మెయిన్ కీ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, కర్మను ఆడిస్తాడు, మీ యొక్క డిసిప్లైన్ని ఆడిస్తాడు, మీ యొక్క రెస్పాన్సిబిలిటీని ఆడిస్తాడు. కర్మ, డిసిప్లైన్, రెస్పాన్సిబిలిటీ, ఈ 3 విషయాలకి సంబంధించి మీరు మేనిఫెస్టేషన్ టెక్నిక్స్, ఈ 3 విషయాలకి సంబంధించిన కొన్ని పరిహారాలు మీరు చేస్తే మీకు ఆస్ట్రాలజీ పరంగా యాడ్ ఆన్ అవుతుంది, వేదిక్ న్యూమరాలజీ పరంగా యాడ్ ఆన్ అవుతుంది, వాస్తు పరంగా యాడ్ ఆన్ అవుతుంది. ఎందుకు అంటే గుర్తుపెట్టుకోండి, దేవుడిని పక్కన పెట్టి సబ్జెక్ట్ని ఫాలో అవ్వడానికి లేదు. మీరు ఏ ధర్మాన్నైనా ఫాలో అవ్వండి. ధర్మో రక్షిత రక్షిత. మీరు ఏ ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది. కానీ మీరు అల్లాని పూజిస్తారా, యేసయ్యని పూజిస్తారా, జీసస్, కృష్ణ, శివ, అమ్మవారు, గౌతమ్ బుద్ధుడు, వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ చాలామంది తెలిసి తెలియక చేస్తున్న బిగ్గెస్ట్ క్రైమ్, బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, దైవశక్తి లేదు, ఉన్నది ఒకటే శక్తి, దట్ ఈజ్ విశ్వశక్తి, ఓన్లీ యూనివర్స్ అని అనుకోకండి. గుర్తుపెట్టుకోండి, మనం ఉన్నది భూమి అనే ఒక గ్రహం, ఒక ప్లానెట్. మరి గ్రహాల యొక్క ప్రభావితం మన మీద లేదు అంటే అంతకు మించిన చెడ్డ థింగ్ ఏదైనా ఉంటుందా? అంతకు మించిన బక్వాస్ థింగ్ ఏదైనా ఉంటుందా? ట్రై టు అండర్స్టాండ్. మనం ఉన్నది భూమి అనే గ్రహం, ఎర్త్ అనే ప్లానెట్. మరి ప్లానెటరీ యాక్షన్స్, గ్రహాల యొక్క ఇంపాక్ట్, ప్రభావితం మన మీద ఉంటుందా? ఉంటుందా? 100% ఉంటుంది. మరి ఏప్రిల్ 28వ తారీఖు శని గ్రహం తన యొక్క సొంత నక్షత్రంలోకి ఎంటర్ అవుతుంది. పవర్ఫుల్ డే. స్పిరిచువాలిటీకి సంబంధించి పవర్ఫుల్ డే. మీ యొక్క స్పిరిచువల్ పవర్స్ ఎన్హాన్స్ చేసుకోవడానికి, మీ యొక్క స్పిరిచువల్ పవర్స్ ఎన్లైట్ చేసుకోవడానికి, మీ యొక్క స్పిరిచువల్ పవర్స్ యాంప్లిఫై చేసుకోవడానికి, పెంచుకోవడానికి వన్ ఆఫ్ ద పవర్ఫుల్ డే. యాక్చువల్లీ టాస్క్ మాస్టర్ అంటాం శని భగవానుడు, శనీశ్వరుడు. మరి ఏమి చేయాలా? ఒక మంత్ర చెప్తా, వీలైనన్ని సార్లు ఈరోజు స్మరించండి. ఓం సం శనీశ్వరాయ నమః. ఓం సం శనీశ్వరాయ నమః. ఓం సం శనీశ్వరాయ నమః. చాలామంది శని భగవానుడిని శని అంటేనే నెగిటివ్గా చూస్తున్నారు. నీకు శని నడుస్తూ ఉందిరా, అందుకే నీ టైం బాగాలేదురా. నో, శనీశ్వరుడు మనకి గైడ్ చేస్తున్నాడు, డిసిప్లైన్డ్ చేస్తున్నాడు. అసలు 21వ శతాబ్దంలో, ఈ కలియుగంలో పెద్ద కష్టమైన థింగ్ ఏంటో తెలుసా? డిసిప్లైన్డ్గా జీవితాన్ని గడపడం. స్కిల్స్ని ఎర్న్ చేయడం ఈ రోజులో ప్రతి మచ్ ఈజీ, కానీ డిసిప్లైన్డ్గా ఒక లైఫ్ లీడ్ చేయడం చాలా కష్టం. అలాంటి డిసిప్లైన్ని మనకి గైడ్ చేసే శక్తి శనీశ్వరుడికే ఉంది. కాకపోతే మనం రెడీగా ఉండాలి. కర్మ, రెస్పాన్సిబిలిటీ, డిసిప్లైన్, ఈ 3 విషయాలు శనీశ్వరుడు గైడ్ చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, కర్మ, డిసిప్లైన్,  వాట్ ఈజ్ కర్మ? కర్మ భగవంతుడు ఇవ్వట్లే.
మీ కర్మను భగవంతుడు రాయట్లే, మీ కర్మను మీరే రాసుకుంటున్నారు, నా కర్మను నేనే రాసుకుంటున్నాను, మన కర్మను మనమే రాసుకుంటున్నాం. మీ యొక్క పని, మీ యొక్క యాక్షన్, మీ యొక్క ఆలోచన, మీ యొక్క వైఖరి, మీ యొక్క ధోరణి, మీ యొక్క నడక, మీ యొక్క నడవడిక కర్మను డిసైడ్ చేస్తుంది. మీరు మంచి చేస్తే మంచి జరుగుద్ది. సింపుల్ లాజిక్. యాపిల్ విత్తనం వేస్తే వచ్చేది యాపిల్, బూడిద గుమ్మడికాయ కాదు. వాట్ యు గివ్, దట్స్ వాట్ యు గెట్. దట్ ఈజ్ కర్మ. కర్మ ఈజ్ అన్ యాక్షన్. కర్మ ఈజ్ యువర్ మైండ్ సెట్. కర్మ ఈజ్ యువర్ థాట్ ప్రాసెస్. కర్మ ఈజ్ యువర్ బిహేవియర్. కర్మ ఈజ్ యువర్ క్యారెక్టర్. కర్మ ఈజ్ యువర్ యాటిట్యూడ్. కర్మ ఈజ్ ద వే. మీకు డిసిప్లైన్ ఇస్తుంది. మరి అలాంటి నెగిటివ్ కర్మల్ని, చెడు కర్మల్ని కడిగేసుకునే అద్భుతమైన శుభదినము ఏప్రిల్ 28వ తారీఖు సోమవారం. అది ఇదే. మరి ఎలా క్లెన్జింగ్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఇది మీరు నైట్లోపు వీడియో చూస్తే, నైట్ ఒకసారి స్నానం ఆచరిస్తే, ఈవినింగ్ ఒకసారి స్నానం ఆచరిస్తే, రాక్ సాల్ట్ వేసుకొని స్నానం ఆచరించండి, కాస్త నెగిటివ్ కంప్లీట్ అవుతుంది. వీలైతే మీ అరిచేతులతో దీపం పెట్టండి, ఎన్లైట్మెంట్. ఇంట్లో ధూపం వేయండి, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్తుంది. పాసిబిలిటీ ఉంటే ఒక రెమెడీ చెప్తా. చక్కగా రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. వి కాల్ ఇట్ ఎస్ అ పీపుల్ ట్రీ ఇన్ ఇంగ్లీష్. రావి చెట్టు హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీ, హైయెస్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ రావి చెట్టు దగ్గర ఉన్నాయి. రావి చెట్టు వెరీ పవర్ఫుల్. ఒక 12 ప్రదక్షిణలు చేయండి. ఓం సం శనీశ్వరాయ నమః, ఓం సం శనీశ్వరాయ నమః, ఓం సం శనీశ్వరాయ నమః అన్న చాంటింగ్ చేస్తూ, మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ, వీలైతే ఆవ నూనెతో ఒక దీపం వెలిగించి, నాలో ఉన్న, నా గృహములో ఉన్న, నా కుటుంబ సభ్యుల జీవితంలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ని, కనుదిష్టిని, నరదిష్టిని, చెడు ప్రయత్నాల్ని, నరగోలని ఈ క్షణమే బయటికి పంపించేసినందుకు అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, ఈ పవిత్రమైన రావి చెట్టుకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు అని శిరస్సు వంచి నమస్కరించుకోండి. మీకేమి కావాలో మీ కోరికలు చెప్పండి. సైన్స్ ఏం చెప్తుందో తెలుసా? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ ఉన్నాయని చెప్పి పీపుల్ ట్రీలో ప్రూవ్ అయింది. కనుక మీ శరీరంలో ఉన్న నెగిటివ్ ఆరాని, నెగిటివ్ ఎనర్జీని పీపుల్ ట్రీ ఏకదం లాగేస్తుంది. పెద్దగా పనులు అవ్వకపోయినా, రెగ్యులర్గా సిక్ అవుతున్నా, పనులు అవ్వకపోయినా, డ్రౌజీగా ఉంటున్నా, డిజీనెస్గా ఉంటున్నా, దానికి కారణం వైటమిన్స్, మినరల్సే కాదు, ల్యాక్ ఆఫ్ వైటమిన్స్, మినరల్సే కాదు, ల్యాక్ ఆఫ్ ఆరా, ల్యాక్ ఆఫ్ డివైన్ ఆరా, ల్యాక్ ఆఫ్ హైయెస్ట్ పాజిటివ్ ఆరా, ల్యాక్ ఆఫ్ పాజిటివ్ థాట్స్, lack of goodness, lack of blessing leads to all these bloody things in your life. Spirituality enlightenment, spirituality awaken avanti first. Spirituality awakening జరగాలి. That is important. సో పవర్ఫుల్ డే ఏప్రిల్ 28వ తారీఖు సోమవారం. వీలైతే రావి చుట్టూ ఒక 12 ప్రదక్షిణలు చేయండి. ఇంకా పాసిబిలిటీ ఉంటే ఆవ నూనెతో ఒక దీపం పెట్టండి. చెప్పండి, నాలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ని, కనుదిష్టిని, నరదిష్టి, చెడు ప్రయత్నాల్ని ఈ క్షణమే బయటికి పంపించేసినందుకు అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, నవగ్రహాలకి, శనీశ్వరుడికి, ఈ పవిత్రమైన రావి చెట్టుకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు అని చెప్తూ ఓం సం శనీశ్వరాయ నమః అని 12 సార్లు చాంటింగ్ చేయండి. హ్యాపీగా, ధైర్యంగా, బాధతో కాదు. ఎందుకు ధైర్యంగా, హ్యాపీగా అంటున్నాను అంటే, మీలో ఉన్న నెగిటివిటీ మొత్తం శనీశ్వరుడు పట్టుకెళ్ళిపోతున్నాడు. ఈ ప్రాసెస్లో ఏమి జరుగుద్ది? క్లెన్జింగ్ జరుగుద్ది. ఎప్పుడైతే మీ శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్తుందో స్పేస్ ఏర్పడుతుంది. ఆ స్పేస్లోకి అష్టైశ్వర్యాల, భోగభాగ్యాల, సిరి సంపదలు వచ్చి కూర్చుంటాయి. ఇది చేయండి. కర్మ అన్నది మీ చేతిలోనే ఉంది. మంచి ఆలోచనలు ఉంచండి, మంచి ఆలోచనలు విడుదల చేయండి, మంచి మాటలు చెప్పండి, మంచి మాటలు వినండి, మంచి కొరకు ఆలోచించండి. వాడు పోవాలి, వీడు పోవాలి, నువ్వు పోతావు. ప్రతిదీ లెక్కించడానికి భగవంతుడు ఉన్నాడు, విశ్వం ఉంది, వాళ్ళు చూసుకుంటారు. నీకు నాకు అనవసరం. డూ యువర్ వర్క్, డూ యువర్ బెస్ట్, గివ్ గుడ్, గెట్ గుడ్, అంతే. పాయింట్ నెంబర్ 2, రెస్పాన్సిబిలిటీ నేర్పిస్తుంది. బాధ్యత. నీ బాధ్యత ఏంది? ఒక మనిషిగా నీ బాధ్యత ఏంది? ఒక కుటుంబంలో జన్మను పొంది ఉన్నావు, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. అది నీ ప్రియారిటీ నెంబర్ 1 బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. ప్రియారిటీ నెంబర్ 1 ఫ్యామిలీ, ప్రియారిటీ నెంబర్ 2 మనీ. ధనం మూలం ఇదం జగత్, మనీ మేక్స్ మెనీ థింగ్స్. డబ్బుదేముందిలే, ఇలాంటి సొల్లు కబుర్లు పనికిరావు. ఒళ్ళు కప్పుకుంటున్నాం, ఈ క్లాత్ డబ్బే ఇచ్చింది. 5,000 నోట్లోకి వెళ్తున్నాయి, 3 పూట్ల మీరు మీ పిల్లలు తింటున్నారు, మనీ. రోటీ కపడా మకాన్కి ప్రాబ్లం లేదు, మనీ. క్వాలిటీ ఆఫ్ లైఫ్, మనీ. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మనీ. ఈ రోజుల్లో ధనమే మీకు వాల్యూని తెచ్చిపెడుతుంది. ఈ రోజుల్లో డబ్బే మీకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. సో ఫోకస్ ఆన్ మనీ. ప్రియారిటీ నెంబర్ 1 ఫ్యామిలీ, ప్రియారిటీ నెంబర్ 2 మనీ. దట్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. ఆ తరువాత లోక కళ్యాణం. గుర్తుపెట్టుకోండి, కంప్లీట్ నేను, నా ఫ్యామిలీ, నా కుటుంబం, నా పిల్లం, నా పిల్లలు వర్కౌట్ అవ్వదు. యూనివర్స్కి బరువు అయిపోతాం, భూమికి భారం అయిపోతాం, పంపించేస్తుంది. గోవిందా గోవింద, నౌకలు వెళ్ళిపోతాయి. ఇంకా లోక కళ్యాణం, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ ఆలోచించాలి.
నువ్వు బతకడానికి కారణం, ఇప్పటి వరకు నువ్వు ఎదగడానికి కారణం నీ తల్లిదండ్రులే కాదు. వాయువు నీకు హెల్ప్ అయింది. ఆ ఆక్సిజన్ లేకపోతే నువ్వు లేవు. అగ్ని హెల్ప్ అయింది. ఆ అగ్ని లేకపోతే మనకు ఫుడ్ లేదు. ప్రకృతి, మదర్ నేచర్ ఎయిర్నిస్తుంది. నువ్వు నేను విడిచిపెడుతున్న కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుంది. మరి ఏ రోజైనా మొక్కని నాటామా? ప్రకృతికి ఏమైనా చెప్పామా? కృతజ్ఞత చూపించామా? లేదు. మన ఇల్లులు కట్టడానికి, మన బంగ్లాస్ కట్టడానికి ఉన్న నేచర్ని దొబ్బేస్తూ ఉన్నాం, తీసేస్తూ ఉన్నాం, కొండల్ని కరిగించేస్తూ ఉన్నాం. వాట్ వీఆర్ గివింగ్ టు ద మదర్ నేచర్ అట్లీస్ట్. ఏప్రిల్ 28వ తారీఖు, ఈరోజు పాసిబిలిటీ అయితే ఈరోజు, లేకపోతే అక్షయ తృతీయ నాడు, ఏప్రిల్ 30th అక్షయ తృతీయ నాడు ఒక ప్లాంట్ నాటండి. ఒక రెమెడీ చెప్తా, అశోక చెట్టు ఇంట్లో నాటండి చాలు. అబుండెన్స్ హెల్ప్ అవుతుంది, పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది అశోక చెట్టు. అట్లీస్ట్ ఒక ప్లాంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక మొక్కను నాటండి. పంచభూతాలకి, ప్రకృతికి ఒక కృతజ్ఞతలు చెప్పి ఒక మొక్కను నాటండి. సాటర్న్, శనీశ్వరుడు డిసిప్లైన్ నేర్పిస్తాడు. ఈ రోజుల్లో డిసిప్లైన్గా బ్రతకడం చాలా కష్టం. ఎర్లీగా లేవాలి, డిసిప్లైన్, అది చాలా కష్టం. వాచ్ అవర్స్ తక్కువ ఉండాలి, అది చాలా కష్టం. పాజిటివ్ థాట్స్ని రిలీజ్ చేయాలి, డిసిప్లైన్ చాలా కష్టం. నెగిటివ్ మాట్లాడకూడదు, డిసిప్లైన్ చాలా కష్టం. నెగిటివ్ చూడకూడదు, డిసిప్లైన్ చాలా కష్టం. నెగిటివ్ థాట్స్ రాకూడదు, చాలా కష్టం. బట్ అవే చేస్తాం మనం. అది మనకి గైడ్ చేసేదే శనీశ్వరుడు. కాబట్టి తక్కువగా చూడొద్దు, పాజిటివ్గా మాత్రమే చూడండి. రెస్పాన్సిబిలిటీ తెలియజేస్తున్నాడు, డిసిప్లైన్ తెలియజేస్తున్నాడు, కర్మని తెలియజేస్తూ ఉన్నాడు. ధైర్యంగా ఉన్నాడు. ఓం సం శనీశ్వరాయ నమః అంటూ నవగ్రహాలకి కృతజ్ఞతలు చెప్పండి, శనీశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పండి. దేనికి తిరిగిలేదు. యూనివర్స్ మీతో ఉంది, పంచభూతాలు మీకు సహకరిస్తుంది, ప్రకృతి మీకు సహకరిస్తుంది. మీరు ఎవరినైతే మనస్ఫూర్తిగా గురువు అని నమ్ముతున్నాడో ఆ గురువు యొక్క ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు నిండుగా ఉంటాయి. ఎవరున్నా లేకున్నా శ్రీ వైబ్రెంట్ వంశీ గారు ఈజ్ ఆల్వేస్ విత్ యూ. నేను కనిపిస్తాను, నేను వినిపిస్తాను. సబ్జెక్ట్ని ఫాలో అవ్వండి, ఏదో ఒక రోజు కలుద్దాం. మీ సక్సెస్ని వినడానికి నేను రెడీగా ఉన్నాను. మేనిఫెస్ట్ చేయండి. అండ్ ఒక 2 ఇంపార్టెంట్ అప్డేట్స్. పాయింట్ నెంబర్ 1, మే 12వ తారీఖు నుండి మే 18వ తారీఖు వరకు కంటిన్యూస్గా 7 రోజులు విశ్వ జ్ఞానాన్ని గురించి ఒక మేజర్ క్లాస్ కండక్ట్ చేయబోతున్నాం. మనీ మేనిఫెస్టేషన్ క్లాస్. పేరుకి మనీ మేనిఫెస్టేషనే కానీ అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేయబోతున్నాం. హెల్త్ మేనిఫెస్టేషన్, జాబ్ మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, రిలేషన్షిప్ మేనిఫెస్టేషన్, స్పిరిచువల్ ఎన్లైట్మెంట్, స్పిరిచువల్ అవేకనింగ్, మెడిటేషన్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్, ఆస్ట్రాలజీ, వేదిక్ న్యూమరాలజీ, వాస్తు, మేనిఫెస్టేషన్, విశ్వజ్ఞానం అన్నీ కలిపి ఇవ్వబోతా ఉన్నా. మే 12వ తారీఖు నుండి కంటిన్యూస్గా మే 18వ తారీఖు వరకు 7 రోజులు ఆన్లైన్ జూమ్ కాల్లో ఉంటుంది. మార్నింగ్ 5:45-6 నుండి మార్నింగ్ 7:30 వరకు. రికార్డింగ్స్ కూడా రికార్డ్ అయితే అటెండ్ అయిన వాళ్ళకి రికార్డింగ్స్ లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇస్తాం. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలనుకుంటే ఈ ప్రోగ్రామ్ మీ కొరకే. ఆల్రెడీ ఎన్రోల్మెంట్ బిగిన్ అయింది. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ, తెలంగాణ, నాట్ ఓన్లీ ఫ్రమ్ బెంగళూరు, కర్ణాటక, నాట్ ఓన్లీ ఫ్రమ్ ఒరిస్సా, డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ స్టేట్స్లో ఉన్న చాలామంది తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్ అయి ఉన్నారు. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇమ్మీడియట్గా ఎన్రోల్ అవ్వండి. పాయింట్ నెంబర్ 2, అందరూ కామెంట్స్లో శ్రీనివాస అరవిందలోచన అని టైప్ చేయండి. శ్రీనివాస అరవిందలోచన, శ్రీనివాస అరవిందలోచన అని టైప్ చేయండి. భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు స్టార్ట్ అవుతాయి. అండ్ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. కాబట్టి వాట్సాప్ స్టేటస్ పెట్టండి, మన అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. అతి త్వరలో కలుద్దాం. ప్రేయర్స్, బ్లెస్సింగ్స్ అండ్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. అనంత విశ్వ సంపద కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. అతి త్వరలో కలుద్దాం. అహం బ్రహ్మాస్మి.